శ్రీశైలంలోని పాతాళ గంగలో 700 అడుగుల లోతున నీటిలో మునిగి ఉన్న ఉబ్బిలి బసవన్న గురించి తెలుసా? పరమశివుడికి మహాభక్తుడైన ఒక శిల్పి కేవలం 40 రోజుల్లోనే శ్రీశైల మల్లన్నకు 2 అద్భుతమైన జంట నందులను తయారు చేస్తాడు. కానీ వాటిని కృష్ణా నది దాటించి శ్రీశైలం ఎలా తీసుకువెళ్లాలో ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఆ రాత్రి మహాశివుడు కాలో కనిపించి, నీ శ్రమ వృధా అవదు, ఈ తాళ్లను నందులకు కట్టి వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలానికి వెళ్లమని చెప్తాడు. అప్పుడు ఆ శిల్పి ఉలిక్కిపడి లేచి చూడగా ఎదురుగా 2 తాళ్లు కనిపిస్తాయి. ఆనందంతో ఆ 2 తాళ్లని తీసుకువెళ్లి నందులకి కడతాడు. వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలానికి బయలుదేరతాడు. శిల్పాలు నిజమైన నందులుగా మారి ఆ శిల్పి వెనక వస్తూ ఉంటాయి. పాతాళ గంగను చేరుకొని కృష్ణానదిని దాటుతుండగా ఒక నంది కాలు రాళ్లలో ఇరుక్కున్నట్లు అనిపించి ఆ శిల్పి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు ఆ నంది మళ్లీ శిల్పంగా మారిపోతుంది. ఇక చేసేదేమీ లేక ఇంకో నందిని శ్రీశైలానికి తీసుకువెళతాడు. ఆ నందే శ్రీశైల మల్లన్నకు ఎదురుగా కొలువు తీరిన శనగల బసవన్నగా పిలువబడుతుంది.